నమస్తే అండి. ఈరోజు మేము చేసుకునే విధానంలో బొరుగులతో ఒగ్గాని చూపిస్తానండి. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసి దాని మీద ఒక కళాయి పెట్టుకొని, కళాయి వేడెక్కాక మనం చేసుకునే ఒగ్గానికి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కేలోపు 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 మీడియం సైజు టమోటా, 4 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన ఉంచుకోవాలండి. ఆయిల్ వేడెక్కింది. దానిలో తాలింపు గింజలు నేను మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు మొత్తం కలిపే ఉంచుకుంటానండి. అవి 2 టీ స్పూన్ల దాకా వేసుకోవాలి. గింజలు కొంచెం వేగేలోపు ఒక ఎండుమిరగాయని ముక్కలుగా తుంచి వేసుకోవాలి. ఎండుమిర్చి తాలింపులో చాలా మంచి వాసన వస్తుందండి. ఎండుమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది. అవి కొంచెం వేగాలి. అవి వేగాక ఒగ్గానిలోకి నేను పచ్చిపప్పు ఎక్స్ట్రా వేసుకుంటానండి. అవి 2 టీ స్పూన్ల దాకా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది పంట కింద పడుతూ. అవి కొంచెం వేగాక ఇప్పుడు పచ్చిపప్పు వేసుకుందామండి. పచ్చిపప్పు కూడా బాగా వేగాలి. ద్వారగా వేగితే చాలా బాగుంటుంది. తాలింపు అనేది సిమ్లో ఉంచి వేగాలండి. అప్పుడు చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా వేగాక కరివేపాకు మనకు కావాల్సినంత తీసుకోవచ్చు. కరివేపాకు కూడా వేగాలి బాగా. అవి వేగాక కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి ఉంది కదండి, అవి కూడా ముందుగానే వేసుకోవాలి. తర్వాత నేను గ్రీన్ బఠానీ వేసుకుంటున్నానండి. చాలా బాగుంటాయి ఒగ్గానిలోకి. అవి కూడా కొంచెం బాగా వేగాలి. బాగా వేగాక కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఉల్లిపాయలు నేనైతే పొడవుగా కట్ చేసుకున్నానండి. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. ఇవి కూడా వేసేసి బాగా అటు ఇటు కదిపి ఒక 5 నిమిషాలు మాత్రం మగ్గాలండి. ఉల్లిపాయ బాగా మగ్గితేనే ఆ స్మెల్ అంతా వాటికి పడుతుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయ మగ్గుతుందండి, అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం పసుపు మీకు కావాల్సినంత కలర్ కోసం, కొంచెం కారం నేనైతే 1/2 టీ స్పూన్ తీసుకుంటున్నానండి. ఒక స్పూన్ వరకు సాల్ట్ తీసుకుంటున్నాను. ఎవరికి టేస్ట్కి సరిపడా వారు ఉప్పు కారం తీసుకోవచ్చు. ఇవి కూడా అటు ఇటు కదిపి టమోటా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా బాగా మగ్గాలి. నూనె పైకి వచ్చిన దాకా మగ్గితే చాలా బాగుంటుంది. అది కూడా మగ్గాక ఈలోపు నానబెట్టి ఉంచుకున్న బొరుగులని వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇది కూడా బాగా కదిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తే బాగా మగ్గుతుందండి. పూర్తిగా మగ్గాక కొత్తిమీర వేసుకొని అటు ఇటు కదిపేసి దించేసుకోవడమే. ఈ ఒగ్గాని బజ్జీ కాంబినేషన్లో చాలా బాగుంటుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.